హోటల్కి వెళ్దామా? ఏమైనా తిందు కానీ. ఎందుకురా గోపి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బతికించావు. అసలు నన్ను వెతకకుండా అలా వదిలేస్తే పస్తులతో చచ్చిపోయేవాడిని కదరా. ఏంటి నాన్న ఆ మాటలు? నువ్వు పస్తులని చచ్చిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? కన్న కొడుకుని నేనింకా బ్రతికే ఉన్నానుగా. ఒరేయ్, అందరి దృష్టిలో నేను దొంగనైపోయానురా. ఇంకా నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలిరా? ఒరేయ్, ఎవరేమనుకున్నా పర్వాలేదురా, కానీ నువ్వు అర్చన కూడా నన్ను తప్పుగా భావిస్తే తట్టుకోలేకపోయానురా. అసలు ఏదన్నా మందు తాగి చచ్చిపోదాం అనుకున్నా, కానీ ఆ మందు డబ్బా కొనటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవురా. రైలు కింద పడో ఊరేసుకునో చచ్చిపోదాం అనుకున్నా. ఎందుకో నాకు ధైర్యం చాలలేదురా. అందుకే ఇలా పస్తులుండి ప్రాణాలు తీసుకుని అనాథ శవంలా వెళ్ళిపోదాం అనుకున్నానురా. నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశావురా గోపి. నన్ను క్షమించనమ్మా. ఆ టైంలో నిన్ను అలా అపార్థం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నిజం మాకు తెలిసింది. నువ్వు నిరపరాధని నాకు అర్చనకి అర్థమైంది నాన్న. అందుకే నేను వెతుక్కుంటూ బయలుదేరాను. నాన్న, ముందేదైనా తిందాం పద. ఏమన్నావురా గోపి? నేను నిరపరాధినని తెలిసిందా? ఇప్పుడు దాకా తప్పు చేశావు అన్నవాడివి ఇప్పుడు ఎలా తెలిసిందిరా? ఎలా నేను తప్పు చేయలేదని అంటున్నావు? అయితే ఆ దుద్దులు తీసింది ఎవరో చెప్పరా? నాకు తెలుసురా. నాకు ఏదో 2 మాటలు చెప్పి నా చేత ఏదన్నా తినిపించాలని చూస్తున్నావురా నువ్వు. నన్ను ఇంటికి తీసుకెళ్తానికి ఏదో అబద్ధం చెబుతున్నావురా. నా మీద నీకు ఇంకా కోపం పోలేదు గోపి. నేను ఇదివరకు చాలా తప్పులు చేశాను, అప్పుడు నువ్వు నన్ను క్షమించావురా. కానీ ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదురా, కానీ నీ కోపానికి గురయ్యాను. ఒరే గోపి, నిజంగా నేను ఈ తప్పు చేయలేదురా, నన్ను నమ్మరా గోపి. నాన్న, నిజంగా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నాన్న. నువ్వే తప్పు చేయలేదు. ఆ దిద్దుల్ని దొంగిలించింది వాసుగాడు. ఏంట్రా గోపి, ఏంట్రా నువ్వు అన్నది? రేవతి దుద్దులు కాజేసింది వాసునా? అవును నాన్న. వాసుగాడు దిద్దులు తీసుకెళ్ళి సేట్ షాప్లో అమ్మటం నా షెడ్లో కుర్రాడు చూశాడు. వాడి చెప్పాకే అర్చనకి నాకు నిజం తెలిసింది. అవునరా, దుద్దులు కనబట్టలేదు అనగానే నేను వాసుగాడి మీద డౌటు పడ్డా. కానీ మరీ భార్య నగలు దొంగిలించేంతటి వాడా అని కొట్టి బారేశానురా. వేధవరాస్కెల్ వాడి పెళ్ళాం దుద్దులు కాజేసింది కాక కన్న తండ్రి మీద ఆ నేరం నెట్టేసి నన్ను నలుగురిలో చులకం చేస్తాడా? వాడిని ఊరికినే వదలకూడదు, అసలు వాడిని ఇంట్లోనే ఉండనివ్వకూడదురా. ఇప్పుడే వాడి సంగతి అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆగు, నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఇక వాడి ఆటలు సాగనివ్వకూడదు. వాడి స్వార్థం కోసం అందరినీ బలి చేస్తాడా? వాడిని వదలకూడదురా. వాడు దొంగతనం చేసి నన్ను దొంగం చేస్తాడా? వాడిని ఇలా వదిలేస్తే ఇంకా ఇంకా చేస్తాడరా. వాడికి మన ఇంట్లో ఉండే అర్హతే లేదురా. నన్ను ఆపగరా గోపి. నీకు కోపం రావడంలో తప్పులేదు, నువ్వు కరెక్టే. కాకపోతే ఒక్కసారి రేవతి గురించి ఆలోచించు నాన్న. పాప నాన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఆస్తి అంతస్తు ఉన్న ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల. వాసుగాడి కోసం ఆ అమ్మాయికున్న ఆస్తిని అంతస్తుని కన్నవాళ్ళని వదిలేసుకుని మన ఇంటికి వచ్చింది నాన్న. వాసుగాడు దొంగ అన్న విషయం ఆ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? వాసుగాడి గురించి ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? అయినా తనకి నిజం తెలిస్తే వాసుగాడితో కలిసి ఉంటుందా? అసలు మన ఇంట్లోనే ఉంటుందా? నాన్న, అటు వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేక ఇటు మనతోనూ ఉండలేక ఆ అమ్మాయి నానా అవస్థలు పడుతుంది నాన్న. నా మాట విను. వాసుగాడికి శిక్ష వేయడం కోసం రేవతిని శిక్షించడం తప్పు నాన్న. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి. అందుకని ఈ విషయాన్ని ఇలాగే వదిలేయమంటావా? నాన్న, వదిలేయమంటున్నాను కదా. వాసుగాడికి ఒక్క అవకాశం ఇద్దాం. అది వాడి కోసం కాదు, రేవతి కోసం. ఏంట్రా గోపి ఇలా మాట్లాడుతున్నావు? వాడి మూలంగా ఎన్ని అవమానాలు పడ్డావు, ఎన్ని బాధలు పడ్డావురా.
ఇంకా వాడిని సపోర్ట్ చేసి మాట్లాడతావేరా? అసలు ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీ మనసు ఎలా ఒప్పుకుంటోందిరా? నాన్న, ఇప్పుడు నా మనసు గురించి ఎందుకు నాన్న? నేను నీ కొడుకును కాబట్టి, నేనంటే నీకు అభిమానం కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. నేను అందరిలాంటి మామూలు మనిషినే నాన్న. తప్పో ఒప్పు, నింద నీ మీద పడిపోయింది, అలాగే వదిలే నాన్న. మళ్ళీ ఇప్పుడు వాసుగాడు దొంగ అని అందరి ముందు నిరూపించి వాసుని రేవతిని విడగొట్టడం కన్నా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడమే మంచిది నాన్న. ఒరేయ్ గోపి, నువ్వు నా కన్న కొడుకు అయినందుకు ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నానురా. కానీ అదే సమయంలో వాడికి తండ్రి అయినందుకు తలదించుకుని సిగ్గుపడుతున్నానురా, సిగ్గుపడుతున్నాను. ఒరే గోపి, నాకు మరో జన్మంటూ ఉంటే నీలాంటి కొడుగ్గా పుట్టించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానురా. వదిలేస్తున్నానురా. సరే, నీకోసం వాడిని క్షమించి వదిలేస్తున్నానురా. సర్లే పద, ముందేదైనా తిందు గాని. పర్వాలేదులేరా. ముందు పద. ఏంటి నాన్న అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఎందుకోరా? లోపలికి రావటానికి నా కాళ్ళు వెనకాడుతున్నాయిరా గోపి. ఏమైంది నాన్న? ఏదో చిన్న చిన్న తప్పులు చేసేవాడిని. అది అన్నయ్యకి తెలిసి నన్ను మందలించేవాడు. ఒరేయ్, కోడళ్ళు వచ్చాక ఇలా చేస్తే నెత్తిన మొడతారా అన్నాడు. అయినా నేను పట్టించుకోలేదు. ఇవాళ చేయని తప్పు నెత్తినేసుకుని తలకాయ దించుకోవాల్సి వచ్చిందిరా. ఒరేయ్, రేవత్తో ఎలా మాట్లాడగలం? ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా మాట్లాడగలనరా? ఆ అమ్మాయి చేత్తో ఇచ్చిన మంచినీళ్లు ఎలా తాగగలనరా గోపి? నాన్న, ఏంటిది చిన్నపిల్లాడిలాగా? ఇది మనిల్లు. గొడవలనేవి అందరిళ్లలో సహజంగా ఉంటూనే ఉంటాయి. దాన్ని మనసులో పెట్టుకుంటే ఎలాగా? రా. నాన్న, నాన్న, ఎక్కడికెళ్ళావు? నువ్వు ఇంటికి రాకపోయేసరికి మేమెంత భయపడ్డామో తెలుసా? అన్నయ్య, ఎక్కడ వెతికి తీసుకొచ్చా? ఏంటి మళ్ళీ దిగబడ్డావు? మిగిలి ఏమైనా దొరికితే అవి కూడా కాజేసి తాగేద్దామని వచ్చావా? చెప్పోయా, చెప్పు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు తిరిగి మళ్ళీ ఇంటికొస్తావు? అసలు నీకు కాస్తైన చీము నెత్తురు సిగ్గుసరం ఉన్నాయా? నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఇంటికొచ్చావు? చిచ్చి. ఏ వాసు, ఏంటో మాటలు? అలాంటి మాటలంటే నాన్న బాధపడరా? పాపం అన్నీ కష్టపడి వెతికి తీసుకొచ్చాడు. గుమ్మల్లో కడుగు పెట్టగానే ఇలాగే నానేది. ఆహా, అలాగా బాధపడతారా? మాకు తెలీదులే. మాటలేమీ అనకుండా ఈయన గారి చేసిన ఘనకార్యానికి రా రంగయ్య అంటూ మర్యాద చేసి గుమ్మంలో కాలు కడిగి నెత్తి నీళ్లు చల్లుకోవాలా? లేకపోతే పేటేసి కూర్చోబెట్టి పంచపక్ష పరమన్నాలు వడ్డించి విసురుతూ కూర్చోవాలా? వెళ్ళవే, వెళ్ళు. వెటకారంగా మాట్లాడుకు వాసు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలే. నాన్న తిరిగొచ్చాడు, అంతే చాలు. నేనెంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు? టెన్షన్ పడ్డావా? పని పాట లేకుండా బజార్లంబడి తిరుగుతూ సందు దొరికితే ఇంట్లో సామాన్లు అమ్మేసి మందు కొట్టే బరువు బాధ్యత లేని ఈ నాన్నకే నువ్వు అంత టెన్షన్ పడితే కాస్త బాధ్యత తీసుకునే నాన్న అయితే ఏమైపోయేదానివో. ఇదిగో రంగయ్య, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. మర్యాదగా మా ఇల్లు వదిలేసి వెళ్ళిపో. దొంగలకి ఇంట్లో స్థానం లేదు, అర్థమవుతుందా? నువ్వెంత చెడ్డాడవైనా ఏదో తండ్రివి కదా అని ఇప్పటిదాకా మాటలతో వదిలేస్తున్నా. ఇచ్చే మర్యాద కాపాడుకొని మర్యాదకి ఇంట్లోంచి వెళ్ళిపో. ఒరే వాసు, పోనీరా. ఆ మావిదారు తాగుడు కోసం అలా చేశాడు. వదిలేయ్, అంతా మన తలరాత్రి సర్దుకుపోదాం. ఇదిగో చూడు, ఇంకోసారి అవి ఇవి కాజేసి తాగి తందనాలాడాలని చూసావో మొగుడు వరకు కూడా చూడను. నేనే విషం పెట్టి చంపేస్తాను.
మంచిగా నడుచుకోవడం నేర్చుకో. కాస్త మనిషి అనిపించుకోవయ్యా. ఏంటమ్మా నీ మాటలు? నాటకాలు ఆడుతున్నావా? నాకు నిజం చెప్పు, అసలు నీకు ఆయన మీద కోపం ఉందా, లేకపోతే నా కోసం ఇన్నాళ్ళు లేని కోపం నటిస్తున్నావా? అదేంట్రా అలా అంటావు? ఆయన తప్పు చేశాడు, కాదంటలేదు. అందుకని ఇంట్లోంచి తరివేస్తావా? ఈ వయసులో బయటికి పో అంటే ఎక్కడికి పోతాడ్రా? ఎక్కడికైనా పోనీ మనకేంటి? ఈ రోజు మన ఇంట్లో దొంగతనం చేసి తాగాడు, రేపు మరో ఇంట్లో దొంగతనం చేసి తాగుతాడు. మనకెందుకే? ఆయన దారి ఆయనే చూసుకుంటాడు. ఒరేయ్, కొత్తగా మాట్లాడుతున్నావేంట్రా? ఆయన ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేయలేదు, మనం వదిలేయలేదు. ఈ ఒక్కసారికి వదిలేస్తే ఇంతకు ముందు చేసినవన్నీ మామూలు తప్పులు, చిన్న చిన్న తప్పులే. కానీ ఇప్పుడు ఆయన నా పెళ్ళం దిద్దరు దొంగతనం చేశాడు. రేవతి ఎలాంటి కుటుంబం నుంచి వచ్చింది? నా కోసం అన్ని వదిలేసి మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. మనం నగలు చేయించి దీనికి ఎగిపోయినా దీని నగలు కాజేయకుండా ఉండాలి కదా. కోడల నగలు దొంగిలించి తాగి కులికినీనా అసలు మనిషేనా మనతో కలిసి ఉండడానికి? నువ్వు ఉప్పు కారం తినే మనిషివేగా, ఎలా భరిస్తావమ్మా ఈ మనిషిని? ఎలా సర్దుకుపోతావమ్మా ఆయనతోటి? ఈయనదో జన్మ, ఈయన మనిషి. ఆపు! చాలు, అన్న మాటలు చాలు. చూడండి, మీకెవ్వరికీ నా ఇష్టం లేకపోతే నష్టమేం లేదు. నాన్న, ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఉండాల్సిన కర్మే నీకు పట్టలేదు. ఇక నుంచి నువ్వు నాతో ఉంటున్నావు, నాతోనే ఉంటున్నావు, అంతే. చూసావా ఏ ధైర్యంతో లోపలికి వచ్చావు అని అడిగాను. చూసావా, దానికి సమాధానం ఇప్పుడు దొరికింది. అటు నుంచి సపోర్ట్ ఉందమ్మా, ఆ సపోర్ట్ చూసుకొని దిగబడ్డాడు. వెళ్ళవయ్యా, వెళ్ళి అక్కడే సెటిల్ అయిపో. దొంగల్ని తాగుబోతుల్ని కులదైవంలో కూర్చోబెట్టుకొని బాగా మేపుతారు. నైవేద్యాలు, దండాలు, పాదపూజలు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంట్రా, మన ఇంట్లో ఉండాల్సిన మనిషి పరా ఇంట్లో ఉండడం ఏంట్రా? చూడు, నువ్వెక్కడో కాదు, ఇక్కడే ఉండు. అమ్మా, నీకు ముందే చెప్పాను కదా పిలవకు అని. ఈయన నా భార్య బంగారం కాజేశాడే, ఈయన ఇక్కడ ఉండకూడదు. ఏయ్, లోపలికి వెళ్ళి అన్న సంగతి చూడు. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. అర్చన, నాన్నకన్నం వడ్డించు. అలాగే మావయ్య, లోపలికి రండి. పదనన్న. అమ్మా, నువ్వేం దిగులు పడకు. నాన్నెక్కడుండడం కంటే అక్కడుండడమే బెటర్. నువ్వురా. పంచదార బొమ్మ బొమ్మ. ఏంటి? నన్నే కొడతావా? ఎంత పొగరు నీకు? కొడతాం కాదురా, కొంచెకాయ పిసికి నరికి పోగులు పెడతాను నిన్ను. ఎరా, భార్య నగలు కాజేసి అమ్మేసుకుని కన్న తండ్రిని కూడా చూడకుండా ఆ నింద నా మీద నెట్టేస్తావా? పైగా నాకు పౌరుషం రోషం లేదంటా ఉంటారు రివర్స్ లో నిన్ను. ఏంటయ్యా, ఎవరు కాజేస్తారా నగలు? నువ్వు ఆ నగలు కాజేసి ఎక్కడ అమ్మావో, ఎవడికి అమ్మావో, ఎంతకు అమ్మావో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి నిరూపిస్తాను రా. నేను తాగుబోతున్నారా? తాగుడికి డబ్బులు లేకపోతే ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసి ఉండొచ్చు,
కానీ ఖర్చులకి చేతుల్లో డబ్బులు లేకపోతే భార్య నగలమ్ముకునేంత నీచాతి నీచుండి కాదురా నీకు మళ్ళీ. నువ్వే దొంగతనం చేసావని నాకు తెలియగానే నిన్ను చంపేద్దామని బయలుదేరానురా. కానీ నా కోపాన్ని తగ్గించి 4 మంచి మాటలు చెప్పి నిన్ను చావు నుంచి కాపాడింది ఎవరో తెలుసా? నా పెద్ద కొడుకు గోపీరా, గోపి. ఆవేశం వద్దు నాన్న, వాడికి బుద్ధి చెప్పండి. వాడి భార్య ముందు వాడిని అవమానపరిస్తే చులకనైపోతాడని చెప్పాడురా. వాడు నాకు కొడుకుగా నీకు అన్నగా దొరకటం మనం ఏనాడూ చేసుకున్న పుణ్యంరా. నువ్వు నా కొడుకుగా పుట్టడమే జన్మ జన్మలకి మర్చిపోలేని మహాపాపం రా. రేయ్, నీకిదే లాస్ట్ వార్నింగ్. బాధ్యతగా పెళ్ళాన్ని పోషించుకునే దారిలో ఉన్నాడు. అంతేకాక అనవసరంగా నా మీద వేసినట్లు నిందలు ఎవరి మీదన్నా వేశావని తెలిసిందో కొడుకుని కూడా చూడకుండా నరికి పోగులు పెడతా. రేయ్, నేను రాలిపోయేవాడిరా. నువ్వు ముందు ముందు జీవితాన్ని చూడాల్సిన వాడివిరా. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోరా రాస్కెల్.